ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి యొక్క అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి అధ్యక్షతన మరి మా యొక్క చదువుల సరస్వతి అయినటువంటి ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో మరి ఆమె యొక్క జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఆమె నడిచినటువంటి అనేకమైనటువంటి అంశాలని క్రోడీకరిస్తూ మరి ఈరోజు పెద్దలు మాట్లాడారు అన్నీ కూడా స్పష్టంగా మనకేం జరగాలి, ఏం చేయాలి, ఏ విధి విధానం ఎలాగ పోవాలని గోవింద్ గారు కావచ్చు, లక్ష్మణ సార్ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా మరి ఈరోజు మేము ఒకటే ముఖ్యంగా చదువు తల్లి మా యొక్క బహుజన జాతి పితామహురాలు మరి ఆమె జయంతి సందర్భంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వము జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. ఓకే, స్వాగతించాం. అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైచులకైనా కూడా నేటికి దేశంలో మరి నేను పదే చెప్తుంటా, జంతువులకి, పక్షులకి, చెట్లకి, మళ్ళీ పుట్లకి అన్ని దాళ్ళకి లెక్క ఉంది. మనుషులుగా బ్రతుకుతున్నటువంటి, బీసీలుగా బ్రతుకుతున్నటువంటి, బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ అయినటువంటి, అత్యంత వెనకబడినటువంటి కులాలైనటువంటి ఈ దేశ సంపదని సృష్టిస్తూ వేల వందల సంవత్సరాల నుండి ఈ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి రక్షణ కవచం లాంటి బీసీలు అయినటువంటి సోదరీమణులకి లెక్కలు లేవు అనేటువంటి అంశం. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కొన్ని ఆర్టికల్ ప్రకారము మరి బీసీలుగా ఆ రోజు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో జనాభా నిష్పత్తి ప్రకారము స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్తలో ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కృషి మరి ఈరోజు ఈ దేశ జనాలైనటువంటి, ఈ దేశం మా సోదరులైనటువంటి ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారము వారి వాటా వాళ్ళకు వస్తుంది. కానీ బీసీలుగా బ్రతుకుతున్నటువంటి మనకి లెక్క లేదు, పక్క లేదు. కనుక మనకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో గోవింద్ గారు చెప్పారు, ఈడబ్ల్యూఎస్ పేరుతో కావచ్చు, అలాగే రాజకీయాల్లో కావచ్చు, మనకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ అంతా కూడా అగ్రవర్ణ కులాలు గండి కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అగ్రవర్ణ కులాలు మనకి అడ్డుగోడల మన యొక్క రిజర్వేషన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. మరి దీనికంతా కారణం ఏంటి? తరతరాల బానిసత్వం మనలో ఉంది. రాజ్యాధికారం అనేటువంటి రుచి చూపించినటువంటి అగ్రవర్ణ కులాలైతే రుచి చూడనటువంటి మన పరిస్థితులు, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అందరూ కూడా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో చూసాం. రేవంత్ రెడ్డి 42% జనాభా నిష్పత్తి ప్రకారము జనగణనలో కులగణన తేల్చాము, మీకు ఇస్తామని చెప్పి ఆ మాట పక్క పెట్టి హైకోర్టుకి వెళ్ళి మరి మనకు గండి కొట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చాడు. కానీ అక్కడ ముందు ఏదైతే అగ్రవర్ణ కులాలకు వచ్చేటువంటి రిజర్వేషన్, ఏదైతే మనకి వచ్చేటువంటి రిజర్వేషన్ వాళ్ళు లబ్ధి పొందుతున్నారో దాంట్లో మన బీసీ సోదరులు దాదాపు సగానికి సగం మన వాళ్ళు గెలుచుకున్నటువంటి పరిస్థితులు. ఇది రాజ్యాధికారం అనేటువంటిది వాళ్ళల్లో ఆ అంశము అనేటువంటిది మరి వాళ్ళకి అర్థమైంది. తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం బీసీ ఉద్యమంగా రగులుతుంది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ జనాభా నిష్పత్తి ప్రకారం మన వాళ్ళు స్వతంత్రంగా బయటకు వస్తున్నారు పోరాడడానికి. మా లెక్క మేము తెలుసుకుంటాం, మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆంధ్ర వరకు వస్తే అన్ని సంఘాలు బీసీ సంఘాలని చెప్పుకుంటున్నాంగా తప్ప ఈ సంఘాలన్నీ కూడా అగ్రవర్ణ కులాలకి, టీడీపీకో, వైసీపీకో, బీజేపీకో, కాంగ్రెస్కో, ఇతర పార్టీలకో అమ్ముడిపోతున్నటువంటి పరిస్థితులు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘ సోదరులారా, సోదరిమణులారా, మన జనాభా నిష్పత్తి ప్రకారం ఆ రోజు మహాతల్లి, చదువుల తల్లి కావచ్చు, మహాత్మా పూలే గారు కావచ్చు, మాన్య కాశీరాం గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, మహాపురుషులు మన కోసం, మన విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలో మన జనాభా నిష్పత్తి కోసం నాటి నుండి నేటి వరకు మన వాళ్ళు పనిచేశారు. ఆ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొంత గోవింద్ గారు లాంటి వాళ్ళు, లక్ష్మణ లాంటి వాళ్ళు, ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంగోరు కనపడుతున్నారు. వీళ్ళకన్నా మనము ఓటు పరంగా వాళ్ళు నిలబడితే ఒక నోటు ఇచ్చి ఒక ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? ఇంకా అగ్రవర్ణ కులాలకే ఊడిగం చేద్దామా? మరి వాళ్ళు పెట్టేటువంటి తాయిలాలకే మనము బలిపశువులు అవుదామా?
మనకి ఇస్తున్నటువంటి 10 రూపాయలు అయితే వాళ్ళు దోచుకున్నటువంటిది 20 రూపాయలు కనబడుతున్నటువంటిది స్పష్టంగా అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి. కనుక విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ఏ విధంగా జరిగిందో ఆంధ్రాలో కూడా అదే విధంగా జరుగుతుంది. కనుక మా జన నిష్పత్తి, మా వాటా ఎంతో తేల్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరొకసారి మా జాతి, మా తల్లి అయినటువంటి, మా చదువుల తల్లి సరస్వతి అయినటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్.